మానవత్వానికి మత సామరస్యానికి ప్రతీకగా హెల్పింగ్ మైండ్స్ ముస్లిం యువకుడి అంత్యక్రియలో హిందూ ముస్లిం సోదరులు 13 సంవత్సరాలుగా అలుపెరగని సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న హెల్పింగ్ మైండ్స్ బృందం సొంత కుటుంబ సభ్యులు రక్త సంబంధీకులు రాకపోయినా మేమున్నామంటూ ఇస్లాం మతానికి చెందిన ఆలీ అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్న హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి చంద్ర కాలనీకి చెందిన ఆలీ తెట్టు గ్రామం వద్ద ఇటుక బట్టీల్లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. మూర్ఛ వచ్చి నీటి కుంటలో పడిపోవడంతో పక్కనే ఉన్న కూలీల సహాయంతో బయటికి తీసేలోపు మరణించడంతో ముదివేడు పోలీసు వారి మదనపల్లి బోధన ఆసుపత్రి మార్చరీలో అతని మృతదేహం ఉంచారు. అంత్యక్రియలకు అతని కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ హెల్పింగ్ మైండ్స్ బృందానికి సమాచారం ఇవ్వగా కానిస్టేబుల్ రెడ్డి శేఖర్ పర్యవేక్షణలో మదనపల్లి కబారస్థాన్లో ఇస్లాం మతానుసారంగా పవిత్రంగా ఆలీ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ అంత్యక్రియల్లో హిందూ ముస్లిం సోదరులు కూడా పాల్గొనడం చాలా విశేషం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ఏ మృతదేహాన్ని కూడా అనాథగా వదలకుండా మేమున్నామంటూ ఆఖరి మజిలీని వారి వారి మతానుసారంగా సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తూ మత సామరస్యాన్ని పెంపొందిస్తూ తమ సంస్థ సేవలు ముందుకు సాగుతున్నాయని, మదనపల్లి పరిధిలో ఎవరైనా అనాథలుగా చనిపోతే వారి కుటుంబ సభ్యులు రక్త సంబంధీకులు రాకపోతే ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్స్ సంస్థ ముందుంటుందని పేర్కొన్నారు. మానవతా విలువలను పెంచుతూ మత సామరస్యంగా సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సేవలను మదనపల్లి పట్టణ ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్, హెల్పింగ్ మైండ్ సభ్యులు కమ్మల ఆనంద్, కిరణ్, ఫయాజ్, నవీన్, అస్లాం, మన్సూర్, వాజిద్, షఫీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈరోజు ఏదో మా నాన్నగారి సమాధికి దర్శనం పోయినాను. దారిలో ఈ హెల్పింగ్ మైండ్ అబ్బాయిలు, యంగ్ బాయ్స్ ఒక సమాధికి తొగి ఇట్లాంటి ఏదో చూస్తుంటే నా మనసు ఏదో చలించిపోయి ఇక్కడికి వచ్చినాను. ఇన్ని రోజులు టీవీలో చూసేవాడిని, ఏదో పని చేస్తూ ఉంటారు హెల్పింగ్ మైండ్స్ అది ఇది. ఈరోజు వాళ్ళని చూసి నేను కూడా వాళ్ళ సాంప్రదాయబద్ధంగా పవిత్రంగా అతని యొక్క అంత్యక్రియలు నిర్వహించడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఏ ఒక్కరు అనాథలు కాదు, అనాథలుగా ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎవరు లేని వారికి మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు, వీరంతా ఎవరూ తెలియని, అంటే సొంత వాళ్ళ కుటుంబ సభ్యులే ముందుకు రాకపోవడంతో ఇంతమంది మానవత్వంతో ముందుకు వచ్చి ఇతని యొక్క